కోట్లతో ఈ డ్రైన్స్ అన్నిటిని యాక్చువల్గా చేయటానికి 2016లోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, దాంతో శాంక్షన్ చేసి యాక్చువల్గా 50% వరకు దాదాపు కంప్లీట్ చేసాం. ఆ వర్క్ అంతా పూర్తి అయిపోతే ఏదైనా రెయిన్స్ పడినప్పుడు ఆ వాటర్ యాక్చువల్గా ఫ్లో అయ్యేది. ఆ వర్క్ అంతా ఆగిపోయింది. గత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆ వర్క్ని కంప్లీట్గా దాన్ని ఆపేయడం జరిగింది. ఆ వర్క్ కంప్లీట్ కావాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు కావాలి. ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నున్నా దగ్గర పడే వాటరు అది ఫ్లో ఎక్కువగా టౌన్లోకి వస్తుందని యాక్చువల్గా అధికారులు, మున్సిపల్ దాంట్లో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. దానికి కూడా అంతకుముందు 50 కోట్లతో ఒక ఎస్టిమేషన్ వేశారంట. దాన్ని కూడా రేపు యాక్చువల్గా అధికారులతో నేను డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు జరిగిన ఘటన మళ్ళా పునరావృతం కాకుండా అన్ని రకాలుగా చర్య తీసుకుంటాం. ఎవరైతే చనిపోయారో